సార్ ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? దాని గురించి ఒకసారి వివరిస్తారా? నాకు తెలిసి ఇప్పుడిప్పుడే ఏపీ మారబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏపీలో మార్పు వచ్చింది, అక్కడ ప్రజల్లో మార్పు వచ్చింది. ఫస్ట్ ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టే ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గెలవడం జరిగింది. వాళ్ళంతా వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు ప్రజలంతా. ఇంకొక 2-3 ఇయర్స్లో ఆంధ్ర అనేది మంచి డెవలప్ అవుతుంది, అమరావతి కూడా వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? ఆయనకి ఇది అది అని చెప్పాల్సిన అవసరం లేదండి. తనకు ఏది చేయాలనిపిస్తుందో ప్రజల కోసం తప్పకుండా 100% ప్రజల కోసమే చేసే వ్యక్తి ఆయన. ఆయన ఏం చేస్తుండో అనేది ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఓకే, ఇప్పుడు అలాంటి మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద ఒక చిన్న విమర్శ అయితే వేయడం జరిగింది ప్రకాష్ రాజు గారు. అది ఐడియా ఉందా? దాని గురించి అసలు ఆయన కరెక్టేనా మాట్లాడుతుంది? ప్రకాష్ రాజ్ గారికి సినిమాల మీద ఉన్న అవగాహన పవన్ కళ్యాణ్ మీద కూడా కొంచెం పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ప్రజల కోసం ఏం చేస్తున్నారో ఆయనకు అర్థమైంది. సినిమాలలోకి వెళ్ళి ఏదో చేసుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే అది ప్రజలు ఒప్పుకోరు, ఎవరు తీసుకోరు కూడా. ఆయనకి ఏంటంటే పొలిటికల్ మీద అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పవన్ కళ్యాణ్ గారు చేసే పనుల మీద కూడా అవగాహన లేక ఏదో వాగుతూ ఉంటారు. మనం పట్టించుకోవద్దు, ఆయన పైన చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు, ప్రజలకు ఏం కావాలో చేస్తూనే ఉంటాడు అంతే. ఇప్పుడు రీసెంట్గా మోడీ గారు రావడం జరిగింది. అమరావతి అది మళ్ళా బిల్డింగ్స్ కానీ ఎలా అయితే హైదరాబాద్ అయితే చేశారో దాంట్లో 30% చేస్తారని ప్రజలకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఆ ముగ్గురిని ఆ స్టే మీద చూసి ఓపెనింగ్ ఇంకా రాజధాని వచ్చేస్తుంది, అది దాని గురించి చెప్పమంటే? తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే మోడీ గారు చాలాసార్లు ఆంధ్రాకు వచ్చారు, కానీ అప్పుడు ఆయన ఇవన్నీ ఏం చెప్పలేదు, అమరావతి గురించి కానీ దాని గురించి ఏం చెప్పలేదు. ఇప్పుడు బార్డర్లో యుద్ధం స్టార్ట్ అవుతుంది, ఆ టైంలో కూడా వచ్చి ఆంధ్రాకు వచ్చి ఆయన అక్కడ మీటింగ్లో అటెండ్ అయ్యారు అంటే ఆంధ్రాకి మంచి రోజులు రాబోతున్నాయి అన్నట్టు కదా అర్థం. కంపల్సరీ అమరావతి తీసుకొస్తారు. మోడీ గారు చేయవలసిన మంచి కూడా ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది, డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంత వయసులో కూడా చంద్రబాబు గారి గురించి మాట్లాడండి. ఆయన హీరో అండి. వన్ డైలాగ్. ఆయన హీరో. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి పొలిటికల్ లీడర్ని, ఒక మంచి సీఎంని, ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని ఇన్ని లాస్ అయినరు. ఇప్పుడు కళ్ళు తెరిచి ఆయనను తీసుకొచ్చుకున్నారు. వన్ ఆఫ్ ద సీఎం, మంచి వ్యక్తి. ఈ ఏజ్లో కూడా ప్రజల కోసం కష్టపడుతున్నారు. అన్ని అవమానాలు తట్టుకొని స్టేషన్కి వెళ్ళి పోలీసుల నుంచి అవమానాలు తట్టుకొని కూడా ప్రజల కోసం వచ్చి చేస్తున్నారు అనే ఒక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. వాళ్ళ తనయుడు లోకేష్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? పాపం లోకేష్ గారికి ఒక పప్పు అనేది ఒక పేరు పెట్టిండు, అవగాహన లేని పిచ్చి గాడిదలు పెట్టారు. కానీ లోకేష్ గారు మాట్లాడే మాటలు కానీ, ఆయన ఉన్న మంచితనం కానీ, ఒక మంచి రాజకీయ అది కానీ చాలా డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాను అక్కడ. ఓకే, ఇప్పుడు అంటే జగన్ గారు 2.0 మళ్ళా జస్ట్ ఏముందిలే 3 సంవత్సరాల్లో మళ్ళీ మేమే వస్తాం, మా ప్రభుత్వం వస్తాం అని అంటున్నారు కదా, దానికి మీరు ఇచ్చే? ఇక వాళ్ళ కళలు వాళ్ళకి అంటారండి. వస్తారు అనేది వాళ్ళ చేతిలో లేదు, ఎవరి చేతిలో, ప్రజల చేతిలో ఉంది. వాళ్ళు వస్తారు. పొన్సరు చెప్పాను మొత్తం సీట్లు మాయే, చంద్రబాబు నాయుడు ఇంటికి జైలుకి ఏదో సంవత్సరం మాట్లాడాను. ఇప్పుడు ఎవరు పోయిన ఇంటికి, నెక్స్ట్ కూడా అదే జరుగుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు ఇంకా చూసుకుంటే వ్యాఖ్యలు కానీ చాలా బూతులు మాట్లాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది? అసలు ప్రభుత్వం ఏమైనా ఇంకా తీసుకోవట్లేదా, వదిలేస్తుందా? ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వానికి సంకనాకపోయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి తెలుసు అంటే ఇప్పుడు రాగానే చెయ్యాలి అంటే కష్టం. ఇన్ని రోజులు ఎంత లాస్ అయింది, ఏమైంది, అవన్నీ స్టెప్ బై స్టెప్ వాళ్ళు చేసుకుంటూ వచ్చి ప్రజలకు ఏం కావాలనేది కంపల్సరీ వాళ్ళు చేస్తారు. ఒక చెట్టు రాయితో కొడితేనే పండిస్తుంది. వీళ్ళకి ఎన్ని దెబ్బలు తాకినా వాళ్ళు తీసి పడిస్తారు. కానీ వీళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళు పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆలోచన అంతా ఏంటి అంటే ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే నా ప్రజలు బాగుంటారు, నా స్టేట్ బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన. అజెండా కూడా అదే అంటారు. కంపల్సరీ అదే. ఓకే, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఆంధ్ర మన ఇండియాలో ఒక మంచి స్థానంలో ఉంటుందని అనుకుంటున్నాను. డెవలప్మెంట్లో కానీ మంచి మంచి కంపెనీస్లు వచ్చేసి అన్ని రకాలుగా ఒక మంచి పొజిషన్లో ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మోడీ గారు కూడా హామీ ఇచ్చారు. మెయిన్గా అక్కడ కష్టపడి పనిచేసే, ఒక కూలీలాగా పనిచేసే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఆంధ్రాకి ఎటువంటి లోటు ఉండదు. ఒక వన్ ఆఫ్ ద స్టేట్, మంచి స్టేట్ మనం ఇండియాలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ అండి. మేడం, ఏపీ రాజకీయాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బాగున్నాయి, ఏపీ రాజకీయాలు బాగున్నాయి. అటు సైడు నరేంద్ర మోడీ గారే కానీ, ఇటు సైడు నారా చంద్రబాబు నాయుడు గారే కానీ, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారే కానీ, నారా లోకేష్ గారే కానీ రాష్ట్రంలో నాలుగు బాధ్యతలు తీసుకొని రాష్ట్ర డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నారు.
చాలా కష్టపడుతున్నారు. 2029 నాటికి రాష్ట్రం డెవలప్మెంట్ అనేది ఒక 70% 75% కంప్లీట్ అయిపోతుంది. 2029లో మళ్ళీ వాళ్ళే కనుక అధికారంలోకి వస్తే ఇంకక్కడ రాజధానిని ఆపేవాడు ఎవడూ లేడు. రాజధాని ఇప్పుడు ఉన్న 29 రాష్ట్రాలలో కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ఒక లెక్కలో ఒక లెవెల్లో ఉంటుందన్నమాట. వీటిలన్నిటిని తలదన్నే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పెడతారు. వాటిని అమల్లో పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా లోకేష్ గారు చూసుకుంటారు. వీళ్ళ ముగ్గురిని అధిష్టానమైనటువంటి మోడీ గారి ప్రభుత్వం చూసుకుంటుంది. మేడం ఇప్పుడు అంటే ప్రకాష్ రాజ్ గారు ఐడియా ఉన్నారు కదా, ఆయన ఒక చిన్న ట్వీట్ అనేది చేయడం జరిగింది. ఇలా లోకల్ ట్రైన్ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మోడీ గారు వాడుకుంటున్నారు అని, బీజేపీ వాడుకుంటుంది అనే టైప్లో మాట్లాడారు. దాని గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మోడీ గారు ఆయనను వాడుకోవడం ఏంది? మోడీ గారి రాష్ట్ర ప్రభుత్వానికే కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికే కానీ ఎన్నుముకే కానీ పునాది రాయే కానీ పవన్ కళ్యాణ్ గారు. 2024లో బీజేపీ ప్రభుత్వం రావడానికైనా టీడీపీ ప్రభుత్వం అక్కడ నిలబడటానికైనా కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవడం ఏంది? వాడుకోవడానికి ఆయన ఆడపిల్ల మోడీ గారు వాడుకోవడానికి, లేకపోతే నిన్న చాప ఎక్కి వాళ్ళు దిగిన ఆడపిల్ల సీలు పీసా వాడుకోవడం అనే మాట చాలా గలీజ్గా ఉంది. ప్లస్ అటువంటి వ్యాఖ్యలు చేయొద్దండి. ఇంకేమన్నా వాటికి కొత్త పదాలు ఏమన్నా ఉంటే మాట్లాడండి. మేడం అంత అనుభవం ఉంది ఆయనకి, అన్ని సినిమాలు చేశారు, కానీ అలాంటి వ్యాఖ్యలు అసలు ఎందుకు చేశారంటారు? ఇతన్ని ఇంత ముందులా ఒకసారి ఏదో ఎయిర్పోర్ట్లో ఏదో చేశాడు. ఈయన వస్తానంటే ఏదో చేస్తే మొత్తానికి తొక్కేశారు. సినిమాలు ఏమీ లేకుండా పక్కన పెట్టారు ఆయన 2 ఏళ్ళు. మళ్ళీ వెళ్ళి చిరంజీవి గారిని పట్టుకొని చిరంజీవి గారు కాళ్ళు పట్టుకుంటే ఆయన మళ్ళీ రిఫర్ చేస్తే మళ్ళీ సినిమాలలో వచ్చి చేస్తున్నారు. మీకు సెకండ్ ఎండింగ్లో మీకు లైఫ్లో భిక్ష పెట్టిందే మెగా వాళ్ళ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీని గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఇవన్నీ అసలు మీకు ఎందుకండి? మీ సినిమాలేవో మీ పనేదో మీరు చూసుకొని మీ దారిలో మీరు ఉంటే బాగుంటుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేశారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఊరుకోవచ్చేమో, కానీ సినిమా ఇండస్ట్రీ ఊరుకోదు. మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీ ఊరుకోదు, ప్లస్ ప్రజలు కూడా ఊరుకోరు. మీకు అంతకీగా కావాలి అంటే సినిమా ఇండస్ట్రీని వదిలేసేసి మీరు కూడా ఏదైనా రాజకీయ పార్టీలో చేరి జాయిన్ అయ్యి మాట్లాడవచ్చు. పదవి ఏదైనా ఇస్తే పదవి చేసుకోండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని అనేంత అర్హత లేదు. మోడీ గారి గురించి మాట్లాడేంత హక్కు కూడా మీకు లేదు. ఏమి తెలుసు అని చెప్పేసి మీరు రాజకీయం గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు బట్టి ఏం కష్టపడ్డ కష్టం మీకేం తెలుసు? మోడీ గారి రాజకీయ చరిత్ర ఏం తెలుసు అని చెప్పేసి మీరు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటారు అని మాట్లాడుతున్నారు. మెయిన్ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదు, టీడీపీ ప్రభుత్వం కూడా 2024లో ఉండేది కాదు. అరాచకమైన ప్రభుత్వం వచ్చేది. ఎట్టా అంటే అట్టా పిచ్చగా చేసి పారేసేవాళ్ళు. హత్యలే జరిగాయో ఏం జరిగాయో తెలిసేది కాదు. లేకపోతే బ్రతకలేక ఆత్మహత్యలే చేసుకునేవాళ్ళు, పేద బిక్కి చిన్న చితక కుటుంబాలు ఎలా జరిగేదో తెలిసేది కాదు. అటువంటి జరిగేటటువంటి అరాచకాలను ఆపి ప్రజలకు వాళ్ళు తెలుసుకొని వాళ్ళకై వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని గెలిపించి వాళ్ళు రాష్ట్రాన్ని వాళ్ళు బాగు చేసుకుంటుంటే నీకేంటాయి ఆ మధ్యలో బాధ? మన ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గురించి అలా అంటారు, అలా ఓకే. జగన్ గారు 2.2 అని చెప్పి జస్ట్ ఇంకా 3 సంవత్సరాలే ఉంది మేము వస్తాము అని అంటున్నారు. నిజంగా వచ్చే అవకాశం ఉందంటారా? జరిగింది 365 రోజులే. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయరే అవుతుంది. అంత మాత్రానే 3 సంవత్సరాలలోనే నువ్వు వచ్చి అక్కడ పడబొడిచేది అక్కడ చేయగలిగేది ఏమీ లేదు. వస్తారు అనేది కళ. బహుశా వస్తే ప్రజలు సరైన సమాధానం కూడా చెబుతారు. ఈసారి ప్రజలేమంతా పిచ్చివాళ్ళు కారు. ఒకసారి ఒక అవకాశం ఇవ్వండి అని నువ్వు యాచిమెత్తుకున్నందుకు, భిక్ష అడుక్కున్నందుకు భిక్ష వేశారు ప్రజలు నీకు. నువ్వు ప్రజలను పెట్టిన బాధలు, ప్రజలను పెట్టిన కష్టాలు చాలు. ఇంకా అది సరిపోక మళ్ళీ నిన్ను ప్రజలు ఎన్నుకొని నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా పట్టం కడతారనే ఆలోచనలతోనే నెక్స్ట్ 3 ఏళ్లలో మేము వస్తామని మాట్లాడుతున్నావా? అది కళ. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ప్రస్తుతానికైతే భూస్థాపితం అయిపోయింది. అలాగే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే చెప్పిన పథకాలన్నీ హామీ చేస్తున్నాయా? చేస్తుంది. ఇప్పుడు ఈ పథకాల మీద దృష్టి కంటే కూడా ఇవి పావలా 10 రూపాయ బేరాలు. ఇవి కాదు ఇప్పుడు అక్కడ ప్రభుత్వం చేసే పని. డెవలప్మెంట్ ఫస్ట్ ఎక్కడెక్కడ 2019లో ఎక్కడి వరకు అయితే డెవలప్మెంట్ ఆగిపోయిందో అక్కడి నుంచి డెవలప్మెంట్ మళ్ళీ మొదలుపెట్టారు.
మొన్న సెకండ్కి మోడీ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, వచ్చి మరి అవన్నీ చూశారు, చేశారు, చెందారు. అంటే డెవలప్మెంట్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేసే పని మీద ఉన్నారు. కానీ ఈ పథకాలది ఏముంది, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. పథకాలు ముఖ్యం కాదు ఇక్కడ. పథకాల కోసం ఆశపడి ఎదురు చూసే నిరుపేదలైనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. కానీ ఆ కుటుంబాలను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పథకాలను అమల్లో పెడితే బాగుంటుంది. ఈ పథకాల కంటే కూడా ఫస్ట్ అక్కడ రాష్ట్ర డెవలప్మెంట్. వీళ్ళు కనుక రేపు 29లో కనుక ఇంకొకసారి కనుక అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాన్ని తలదన్నే రాష్ట్రం ఇండియన్ కంట్రీలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంగా ఉండదు. ఎన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక లెక్కలో ఒక లెవెల్లో పెడతారు చంద్రబాబు నాయుడు గారు. కనుకనే అతన్ని ప్రజలు ఏరి కోరి ఎన్నుకున్నారు. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ఏపీ రాజకీయాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు, ఎలా జరుగుతున్నాయి? ఏపీ రాజకీయాలు చెప్పమంటే ఇప్పుడు అమరావతి పునఃప్రారంభం అంట. ఆల్రెడీ ఇంకొకసారి పునఃప్రారంభం చేశారు, మళ్ళీ ప్రారంభం అంటున్నారు. మరి ఈసారైనా చేస్తే బెటర్గా ఉంటుంది గవర్నమెంట్కి. లేకపోతే ఇక జీరోనే, ఇక టీడీపీ అయితే జీరోనే ఇక చేయకపోతే. ఎందుకంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇస్తానని చెప్పి. ఇంతకు ముందు నిధులు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఆపేశారని చెప్పుకుంటూ వచ్చారు. 2 గవర్నమెంట్లు 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మనకేమీ లేదని అన్నారు. ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మరి చేయాలి. ఇక ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు కూడా స్టార్ట్ చేయకపోతే ఇంతవరకు ఏం చేసి స్టార్ట్ చేయాలి? అమరావతిలో అయితే ఏ వరకు స్టార్ట్ చేయలేదు. చెప్పిన హామీలు అయితే ఎంతవరకు ఏది స్టార్ట్ చేయలేదు. ఒక ఫీచర్ ఒకటి స్టార్ట్ చేశారు, 4000 ఫీచర్ పెంచుతున్నారు, అది ఇస్తున్నారు. ఇక మిగతా ఈ అమ్మ ఒడి ఏమి స్టార్ట్ చేయలేదు. మే నెలలో ఇస్తున్నారు, చూడాలి మరి. మందు బాములు గుడ్ న్యూస్ ఏముందన్న, ఆల్రెడీ గుడ్ న్యూస్ చెప్పారు. 20 రూపాయలు తగ్గించారు, 30 రూపాయలు పెంచారు కదన్న. ఇప్పుడు మందు బాబులకి వాళ్ళే చెప్పిన మాటలే. ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు మందుల రేట్లు ఎక్కువ అనేసి అన్నారు, వీళ్ళు తగ్గిస్తున్నారు. తగ్గించారు, వాస్తవానికి తగ్గించారు, మళ్ళీ మధ్యలో పెంచారు. కల్తీ మందు అంటే కంపెనీ మందు అన్న. ఇప్పుడు కల్తీ మందు తాగేవాడికి కల్తీ మందు ఏముంది ఆటోమేటిక్గా మందు అంటే మందే కదా. ఇక చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి బాగానే ఉంది, మరి ఇంకా బెటర్ చేస్తారని తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పవసరం లేదన్న. ఇక ఆయన ఉన్న దాంట్లో ఆయనకు వచ్చిన మంత్రి పదవిలో అవి ఊర్లో పనులు చేసుకుంటున్నాడు, పంచాయతీరాజ్ శాఖలో చేసుకుంటున్నాడు. ఆయన పనులు ఆయన చేయించుకుంటున్నాడు. ఆయనకున్న మంత్రి పదవి పంచాయతీరాజ్ శాఖ కాబట్టి ఆ పంచాయతీల్లో ఏదో భవనాలు ఇవన్నీ చేస్తున్నారని చెప్పారు. మరి చేస్తారంట. లోకేష్ గారు ఇంతవరకు ఎక్కడ కనపడుతుంది. ఐటీ మినిస్టర్ అన్నాడు కానీ మరి ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, పునఃప్రారంభం తెస్తారు కంపెనీలు. మరి ఇప్పుడు వరకైతే ఈ కంపెనీలు తీసుకురాలేదు. మరి వస్తుందన్నారు, టీసీఎల్ వస్తుందన్నారు, టీసీఎస్ వస్తుందన్నారు. మరి వచ్చిందో చూడాలి వచ్చిన తర్వాత. ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి చెప్పండి. బాలకృష్ణ ఏముందన్న, బాలకృష్ణ రాజకీయంగా వేరుగా ఉంటుంది, సినిమాగా ఉంటుంది. రెండూ తీసుకురాడు బాలకృష్ణ అనేది. ఆయన సినిమాగా ఇష్టమే, రాజకీయంగా ఇష్టమే. ఎందుకంటే బాలకృష్ణ ఏంటనేది ఆయన ఎమ్మెల్యే, ఆయన కాకుండా మంత్రి ఎప్పుడే అయ్యేవాడు. చంద్రబాబు కంటే ముందే మంత్రి అయ్యాడు. చంద్రబాబు అంటే ఎందుకంటే అలానే సీఎం కదా. ఎంతసేపు పట్టింది లొకేషన్ చేసినట్టు అలానే తీసుకోలేడా. కాకపోతే ఏంటంటే ఆయనకి మంత్రి పదవులతో పని లేదు. ఆయన ఎదురు ఆయన బాగు చేసుకుంటాడు. లేకపోతే హిందూపురం ఇన్నిసార్లు గెలవడు కదా. ఇప్పుడు ఆయన హిందూపురం పోవాల్సిన పని పోతుండా, నెలలో పోడు కదా. ఆయన ఎందుకు వెళ్తున్నాడంటే ఆయన నెలపైన పనులు అవ్వడం కావాలి. నిన్న కూడా ఫంక్షన్ పద్మభూషణ్ ఇచ్చినట్టున్నారు కదా. దానికి ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది అన్న. అయ్యాల్సింది, ఎందుకంటే కష్టపడ్డాడు. ఇటు రాజకీయంగా ఇప్పుడు రాజకీయంగానే సినిమా పరంగా కానీ కష్టపడి చేసుకున్నాడు. ఆయన చేసినాడు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిందే. టోటల్గా ఒక మొక్కలో చెప్పాలంటే ప్రభుత్వం గురించి ఏం చెప్తావు? ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే కొంచెం బ్యాడ్గానే ఉంది ప్రజల దగ్గర నుంచి. అయితే ఈ గుడ్నెస్ రావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు బ్యాడ్ వచ్చి జగన్ ప్రభుత్వం గెలిచింది, మళ్ళీ జగన్ మీద బ్యాడ్ వచ్చి మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా బ్యాడ్ చేసుకుంటే ఇక ఈ గవర్నమెంట్ మళ్ళీ రాదు. ఇక ప్రజెంట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే చెప్పలేము. టైము సొంతమే కదా అన్నారు కదా, చెయ్యాలి. మరి ఆ సొంతం తర్వాత చేస్తే బాగుంటుంది. ఇక చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అంత తెలిసిన మనిషి ప్రకాష్ రాజ్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటారు నాకు అర్థం కావట్లేదు. చూసాను ఆ వీడియో. పవన్ కళ్యాణ్ గారినే కాదు, ప్రైమ్ మినిస్టర్ని కూడా తిట్టారు కదా, సింగుల్ని తిట్టాడు. ఏం పోయేకాలం వచ్చింది ప్రకాష్ రాజ్ గారు? నాకైతే విజయ్ దళపతి గారిని తిట్టారు. ఇప్పుడు జల్సా సినిమాలో ఎంత మాత్రం పవన్ అన్న పక్కన నటించినంత మాత్రాన అంత తీసి పారేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్తో పెట్టుకున్న ఏ మనిషి అయినా పోయాల్సిందే. ఆయనతో పెట్టుకొని జగన్ అన్న ఇంట్లో కూర్చున్నాడు. ఈయనకి ఎందుకు చెప్పు? రోజా, కొడాలి నాని, పేర్ని నాని, ఎంతమంది అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే లేకుండా పోయింది. ఈరోజు పవన్ అన్నతో పెట్టుకోవడం అవసరమా? ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళ ఎవరి గురించి కూడా మాట్లాడకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫస్ట్ నుంచి అది ఎందుకో నాకు అర్థం కాదు. మరి పవన్ అన్న అంటే ఏం చేశాడు? పవన్ అన్న మంచు విష్ణుతో ఓడిపోయిన మనిషి కూడా పవన్ అన్న గురించి మాట్లాడుతున్నాడు. అసలు
మన మా ఎలక్షన్స్లో మంచి విషయంతో ఓడిపోయినాడు ఆయన. ఈయన కూడా ఏం లేదండి, అప్పుడు 1980s, 90s ఆయన సినిమాలు చూసాం, కొన్ని ఫ్యామిలీ మూవీస్ చేశాడనమాట ప్రకాష్ రాజ్ గారు. దాంట్లో మస్తు క్లాస్ బిక్తా ఉంటాడు, మెసేజ్లు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఆ మెసేజ్లు ఇస్తే జనాలు నమ్ముతారని అనుకుంటున్నాడు. అందుకే చెప్తే ఇప్పుడు మీకు అంతా అవన్నీ మీ సినిమాలు కూడా చాలా బోరు కొట్టేసినాయి. అది యాక్టింగ్, అసలు సీతమ్మ వాకిట్ సినిమాలు చేయట్లేదు, యాక్టింగ్ చేస్తాడు. అందరూ బాగుండాలి. మీ యాక్టింగ్ కూడా మేము చూడట్లే ఇప్పుడు భరించి మరి పవన్ కళ్యాణ్ చూసి ఏమవుతుంది? ఆయన నిజాయితీ పరుడు, ఆయన పవన్ అన్న, సరేనా? ఆయనకి పాలిటిక్స్లో అంత అనుభవం లేకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ కానీ జగన్కు ఉన్నంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కానీ గుండె నిండా నిజాయితీ తప్ప ఏమీ లేదు. ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా సీఎంగా. ఆయన గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు, సీఎంగా గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీకి అంత బలం లేదని తెలుసు. కానీ ప్రతి మనిషికి తెలుసు, జగన్ అభిమానిని అడిగినా చెప్తాడు పవన్ అన్న నిజాయితీ పరుడు, ఆయనకి ఛాన్స్ ఇస్తే గెలుస్తాడు అనేసి. అదే అండి ప్రకాష్ రాజ్ గారు తిట్టడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఇప్పుడు పదవిలోకి రాకముందు కూడా ఆయన సొంత డబ్బులు ఉపయోగించి ఎంతో మందికి సేవ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అవును. అయితే ఇప్పుడు పిఠాపురం సమస్యలు తీసుకెళ్లి అక్కడ మాట్లాడతాడు, అక్కడ ఎక్కడో మాట్లాడతాడని ఈ విధంగా కామెంట్ చేయడం అసలు ప్రకాష్ రాజ్ గారికి అర్హత ఉందంటారా? ఆయన గొప్ప అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత అర్హత ప్రకాష్ రాజ్ గారికి ఉందా? ఆయన ఇక్కడ మనిషా? ఇక్కడ ఆయన ఏమన్నా 1 రూపాయి సహాయం చేశాడా? పిఠాపురంలో ఏమైనా చేశాడా? ఆంధ్ర వాళ్ళకి ఏమైనా సహాయం చేశాడా? ఇప్పుడు ఆయన సరిగా సినిమాలు కూడా లేవు, ఏదైనా చేసుకొని బతకచ్చుగా బిజినెస్లో, ఎందుకు పవన్ అన్నతో పెట్టుకోవడం చెప్పండి? ఊరికే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని కూడా తిడతాడు. ఆయన అనుకుంటే ఆయన పాకిస్తాన్ని లేపేయాలని చూస్తున్నాడు మోడీ గారు. అసలు ఇండియా మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుండా చేయాలని చూస్తున్నాడు. నువ్వు ఆయనతో పెట్టుకుంటున్నావు, ఉంటావా నువ్వు? అసలు ఆయన చూసి నాకు అప్పుడప్పుడు పాపం అనిపిస్తుందండి. ఏంద్రా పవన్ కళ్యాణ్తో పోయి పెట్టుకుంటాడు ఈ మనిషి, ఈయన కూడా ఆడికి వెళ్ళిపోతాడు, ఎవరిని చంపైపోతాడు, 5 రూపాయలకు మాట చేసేస్తాడు. అట్లా పవన్ అన్న ఫ్యాన్స్ అలా ఉంటారు. సో ప్రకాష్ రాజ్ గారు దయచేసి చెప్తున్నా, పవన్ అన్నతో పెట్టుకోకండి, పోతారు. చాలామంది పోయారు, మీరు కూడా పోతారు. సార్ ఏపీ రాజకీయాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఆయన్ని దేవుడు అంటారు. నిజంగానే దేవుడు. ఎందుకంటే ఆయన సంపాదించిన దాంట్లో 50% అబౌవ్ ఆయన రెక్కల కష్టాన్ని పేద ప్రజల అభ్యున్నతికి, పేద ప్రజలుకి పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవడు లేడు, మన దేశంలోనే లేడు. అలాంటి గొప్ప వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. నిజంగా ఆయన ఈవేళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయన మా డిప్యూటీ సీఎం అయిన తర్వాత పంచాయతీ వ్యవస్థను ఏ రకంగా నిర్మించుకుంటూ వచ్చాడు. పంచాయతీ వ్యవస్థను చంపేసినటువంటి వ్యక్తి ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అంటే పంచాయతీ ప్రెసిడెంట్ అనేవాడు ఎవడు కూడా పని చేయకుండా చేసి వాలంటీర్లతో పని చేయించాడు. పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ నెంబర్లు కానీ వాళ్ళు గాల్లో కొట్టుకుపోయారు. అలాంటి పంచాయతీ వ్యవస్థని నిధులిచ్చి వేళ నిలబెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే అడవి తల్లి బాటని పేరు పెట్టి గిరిపుత్తుల జీవితాలు బాగుండాలని, ఆ ఆడబిడ్డల జీవితాలు బాగుండాలని ఎంతో శ్రమకు ఓర్చి 70 సంవత్సరాల తర్వాత ఆ గిరిపుత్తుల దగ్గరికి వెళ్ళిన ఏకైక నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి 1000 కోట్ల పైగా వాళ్ళ రోడ్లకు కానీ తాగునీటి సౌకర్యానికి కానీ 1000 కోట్ల పైగా ఖర్చు చేసినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఒక్క పవన్ కళ్యాణ్. అలాంటి గొప్ప వ్యక్తి ఆ రాష్ట్రానికి ఉండడం, ఆ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. నిజంగా చాలామంది నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, అడుగుతుంటాను ఎప్పుడైనా రాజకీయం గురించి. మన సరదా కదా, మరి మనకి దూరం ఉంటుంది కదా, అడుగుతుంటే బ్రహ్మాండంగా జరుగుతున్నానే. వాస్తవం మన పల్లెటూరులో ఎక్కువ ప్రెసిడెంట్ ఎలా ఉన్నాడు, ఈడెలా ఉన్నాడు, ఆడెలా ఉన్నాడు మాట్లాడుతున్నప్పుడు గ్రామాలలో అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే పంచాయతీకి నిధులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పంచాయతీ నిధులు 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల. ఓన్లీ వాలంటీర్లతో ఏదో కొన్ని సంక్షేమ పథకాలు అందించారు. సంక్షేమం ఇచ్చాడు కానీ అభివృద్ధి వైపు చూడాల. ఇప్పుడు వచ్చిన తర్వాత రోడ్లు కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన ప్రగతి సాధించుకుంటూ మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి రాష్ట్రం అది ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఆ రాష్ట్రాన్ని ఇప్పుడే బాగులో మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. దానిలో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ గారిది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ గారు అన్ని కార్యక్రమాల్లో తలదూర్చి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలండి అని చెప్పి నిధులను రప్పించి గొప్పగా అభివృద్ధి పదంలో నడుపుతున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక రకంగా చూసుకుంటే సీఎం పదవి వచ్చే అవకాశం ఉందంటారా? సీఎం పదవికి అతను ఆశ లేదండి. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన విజనరీ, చంద్రబాబు నాయుడు గారు విజనరీని కానీ ఆయన సీనియారిటీని కానీ వీళ్ళు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన్ని ముందు పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా గొప్ప గొప్ప మహానుభావులు ఇప్పుడు ఎక్కడో ఎందుకు బ్రదర్, మనం కలిసి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. కృష్ణకాంత్ పార్క్ 20 సంవత్సరాల క్రితం ఏంటి మురుక్కుంటారు కదా.
ఈ కృష్ణకాంత్ పార్క్ని డెవలప్ చేసినోడు ఎవడు? చంద్రబాబు నాయుడు. 20 సంవత్సరాల తర్వాత కృష్ణకాంత్ పార్క్ ఇలా ఉంటుందని చూసినోడు ఎవడు? చంద్రబాబు నాయుడు. అందుకే పవన్ కళ్యాణ్ గారి లాంటి గొప్ప వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు సీనియారిటీ మనకు ఉపయోగపడాలని చంద్రబాబు నాయుడు కూడా తిరుగుతున్నాడు. ఆయన విజనరీ, ఆయన ముందు చూపు ఎలా ఉంటుందో 20 సంవత్సరాల ముందుకు చూస్తాడు అతను. 20 సంవత్సరాల ముందు చూశాడు కాబట్టి ఇవాళ హైదరాబాద్ ఇంత అభివృద్ధి పదంలో ఉంది. కాదని ఎవడని చెప్తాడు అమాయకుడే వాస్తవంగా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అతి త్వరలో, అంటే ఒక 10 సంవత్సరాల కాలం కానీ చంద్రబాబు నాయుడు ఉంటే, ఆయన్ని భగవంతుడు చల్లగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడు, ఖచ్చితంగా తీసుకెళ్తాడు. చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ అందుకు ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా ఆయన ఆచితూచి అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా. చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీని అలా ఉపయోగించుకుంటున్నాడు. ముందు చూపు గల నాయకుడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి ఎంత పేరున్నా సరే, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు? స్వార్థం లేని మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సీనియారిటీ ఉపయోగపడి రాష్ట్రం బాగుపడాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోద్ది. రాసి పెట్టుకుని కావాలంటే. ఇప్పుడు మోడీ గారు పాకిస్తాన్ యుద్ధం దాంట్లో ఉన్నారు. అలా ఉన్నా సరే రీసెంట్గా 2 days బ్యాక్ మనకి అమరావతి రాజధాని గురించి రావడం జరిగింది. ఆయన సపోర్ట్ ఎలా ఉంది మనకి? బ్రహ్మాండమైన సపోర్ట్ ఉందండి. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు సొంత తమ్ముడు, మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని సొంత తమ్ముడిలో చూస్తున్నాడు. ఏమడిగితే అది ఇచ్చే ఊపిలో ఉన్నారు ఆయన. కాబట్టి అంత యుద్ధ సమయంలో కూడా అక్కడ ఏం జరుగుతుందో లేదు, కానీ అంత ట్రబుల్లో కూడా ఇక్కడికి వచ్చి మన అమరావతి రీశంకుస్థాపనలో పాల్గొన్నారంటే నిజంగా అది పవన్ కళ్యాణ్ గారి స్వరమే. ఖచ్చితంగా రావాలండి. రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. త్వరగా అన్ని రాష్ట్రాలతో సమానంగా తొందరలోనే రావాలి. ఆ రాష్ట్రాలని 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండగలిగితే అన్ని రాష్ట్రాలని దాటి అమరావతి పెరుగుతుంది. అంత నిబద్ధతతో పనిచేస్తున్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఖచ్చితంగా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా వారి సహకారంతో, ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహకారంతోనే ముందుకెళ్తుంది. ఎందుకు అంత గట్టిగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేస్తున్నాడు మోడీ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.